రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ శాసనసభలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పలుకులు చంద్రబాబు గారి దయ వల్లనే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయిందేనని ప్రకటించిన తర్వాత ఈ ప్రభుత్వం రాయలసీమ ప్రజలకు చేస్తున్నటువంటి ద్రోహం ఎంత దారుణంగా ఉందో తేటతెల్లమైంది. ఉద్దేశపూర్వకంగా తనకు అనుకూలమైన తన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి ప్రయోజనాలను కాపాడటం కోసమని చంద్రబాబు రాయలసీమ ప్రజల కళ్ళల్లో కారం కొట్టినారు. రేవంత్ రెడ్డితో చేస్తున్నటువంటి జట్టు రాయలసీమను తాకట్టు పెట్టే విధంగా వ్యవహరించటం జరుగుతోంది. రేవంత్ రెడ్డి మీదేమో పన్నీరు, రాయలసీమ వాసులకేమో కన్నీరు మిగిల్చే విధంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవటం ఎంత దుర్మార్గంగా ఉందో మనమందరం కూడా ఆలోచించాలి. రాయలసీమ వాసులంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఉదాత్తమైనటువంటి ఆశయంతో రాయలసీమ వాసుల కడగండ్లు పూర్తిగా తీర్చివేయాలన్నటువంటి సదాశయంతో దాదాపు 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును ప్రతిరోజు కూడా ఒక టీఎంసీ వాటర్ను మిగులు జలాలను రాయలసీమ ప్రాంత వాసులకు అందరికీ వాళ్ళ పొలాలను తడపాల అన్నటువంటి గొప్ప ఆలోచన చేస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి ప్రయోజనాలను కాపాడటం కోసమని రాయలసీమను తాకట్టు పెట్టడం అంటే ఇంతకంటే ఘోరం మరొకటి లేదు.